అందరికీ నమస్తే. నేను మీ లక్కేశ్వరి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, రిలేషన్‌షిప్‌లో ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ తిరిగి పొందగలమా? 100% కూడా మునుపటిలాగైతే పొందలేరండి. మీరు అనుకోవచ్చు డైరెక్ట్‌గా ఇదేంటి పొందలేము అని చెప్పేస్తున్నారు అని చెప్పి. కానీ ఇదైతే మాత్రం నిజం. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, లేదంటే ప్రేమికులు ఇద్దరి మధ్యలో అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. సో, ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే నమ్మకం అనేది ఒకసారి బ్రేక్ అవుతుందో, ఒక పర్సన్‌కి ఇంకో పర్సన్ మీద, వాళ్ళు చేసిన యాక్ట్ వల్ల అయ్యుండొచ్చు. వాళ్ళు ఏదన్నా చేసిన వాళ్ళ బిహేవియర్ వల్ల అవ్వచ్చు. ఎప్పుడైతే ఒక పర్సన్‌కి అవతల పర్సన్ మీద నమ్మకం అనేది పోతుందో, సో, ఆ పర్సన్ మళ్ళీ దానికి ఎన్ని రీజన్స్ అన్నా చెప్పొచ్చు. దానికి ఎన్ని బలమైన కారణాలైనా ఉండొచ్చనమాట. సో, వాళ్ళిద్దరి మధ్యలో ఆ బంధం మునుపటిలా ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్ అనేది స్టార్ట్ అయ్యేదే నమ్మకం అనే పునాదనమాట. నమ్మకం అనేది రిలేషన్‌షిప్‌కి పునాదులాంటిది. ఒక పర్సన్ ఇంకో పర్సన్‌తో లైఫ్‌లో మూవ్ అవుతున్నారంటే, ఓకే. నాకున్న బిలీఫ్స్‌కి ఈ పర్సన్ నాతో పాటు సహాయపడుతుంది. ఈ పర్సన్ నేను వెళ్ళే విధానానికి నాతో పాటు ఉంటుంది. తిను నా మాట మీద నిలబడుతుంది. తిను నా ఆలోచనలతో నిలబడుతుంది. లేదంటే ఈ అబ్బాయి నా ఆలోచనలతో నిలబడతాడు. తిను నాకు సపోర్ట్‌గా ఉంటాడు. లేదంటే తిను నాతోనే ఉంటాడు. తిను నా ఒక్కడికే సొంతం. లేదంటే తిను ఈ అమ్మాయి నాకు మాత్రమే సొంతం. అనే ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే పర్సన్ మీరు అది ఒకవేళ బ్రేక్ అయ్యేలా బిహేవ్ చేశారు, లేదు అవతల వ్యక్తికి మీ మీద నమ్మకం కోల్పోయేలా మీరు ప్రవర్తించారు అంటే, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మునుపటిలా మీరైతే మాత్రం ఆ నమ్మకాన్ని పొందలేరు. ఎందుకంటే ఇది ఒక గ్లాస్ లాంటిది నిజంగా చెప్పాలి అంటే. నమ్మకం అనేది ఏంటంటే చాలా ఫ్రగైల్ అనమాట. ఒకసారి ఏమన్నా అద్దం విరిగిపోతే మనం అతికించగలం అంటారా? చాలా మంది చెప్తారు ఫెవిక్విక్ అంటించొచ్చు, ఇంకా ఏదైనా డిజైన్ చేసి కూడా అందంగా తయారు చేయొచ్చు, కానీ ఇది పాసిబుల్ అవ్వదండి. అది చాలా కష్టం అనమాట. ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్ లో ఒకసారి నమ్మకం కోల్పోతే మళ్ళీ ఇంకెప్పటికీ కూడా అది ఫిక్స్ అవ్వదు. సో ఒకసారి ఆలోచించండి. మీరు ఏదన్నా పని చేసే ముందు కానీ, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, మీరు రిలేషన్షిప్ లో ఉన్నారు, మీరు చేసే పని వల్ల మీ పార్ట్నర్ దగ్గర మీ నమ్మకాన్ని కోల్పోతారా అనేది ఒకసారి ఆలోచించి మీరు చేసే ప్రతి పనిని కూడా ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఈ టాపిక్ మీద వచ్చేసి ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ తోటి ఎలాబొరేటెడ్ గా నైట్ లైవ్ లో మాట్లాడదాం. నైట్ 10 o'clock ఈ రోజు లైవ్కి వస్తాను. వచ్చినప్పుడు మనం కొంచెం డీటెయిల్ గా చూద్దాం అనమాట. సో దాని గురించి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, కొన్ని సినిమాల ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, లేదంటే ఇంకేదైనా తీసుకుని మనం పర్టికులర్ గా దాని గురించి మాట్లాడదాం. సో మీకేమనిపిస్తుంది? మీకేమైనా తెలిసిన కథలు లేదంటే ఏమైనా స్టోరీస్ ఏమైనా ఉన్నాయి అంటే తప్పకుండా ఒకసారి కింద కమెంట్ చేయండి. కమెంట్ చేసిన తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.